एक तेरा मैं, एक मेरा तू, एक तेरा मैं, एक मेरा तू, एक तारा बोले मन का तू ही तू, जिंदगी की राह में कभी रुक ना जाना रे, चलते जाना जिंदगी है चलते जाना रे, तारों के पार तेरा वो प्यार का ठिकाना रे, छोड़ के ये बस्ती तुझे अपने घर को जाना रे, हंसते गाते मुश्किलों को है तुझे हराना रे, है तुझे हराना रे, अब है तुझे हराना रे, एक तेरा मैं, एक मेरा तू, एक तेरा मैं, एक मेरा तू, एक तारा बोले मन का तू ही तू। माही 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 ढूंढ ले तू तारों में कोई ऐसा न तारा रे, फूलों में भी तलाश ले ऐसा कोई ना प्यारा रे, बन बन में गाता जाए मन मेरा बन जा रहा रे, सागर में तू ढूंढे चाहे ऐसा ना मोती प्यारा रे, एक वही है साथ तेरे सबका जो सहारा रे, सबका जो सहारा रे, हम सबका जो सहारा रे, एक तेरा मैं, एक मेरा तू, एक तेरा मैं, एक मेरा तू, एक तारा बोले मन का तू ही तू। माही 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 माही। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, మూడో ఆదివారం క్లాస్ ఇది. రివైజ్ అవ్యక్తవాణి 16/2/88 వాణి ఇది. అప్పుడు ఆ రోజు శివరాత్రి రోజు ఇది. వాణిలు బాబా చెప్తారు, सदा उत्सव में रहकर उत्सव मनाओ, उत्साह में रहकर उत्सव मनाओ. బాబా చెప్తారు సదా ఉత్సాహంలో ఉండి ఉత్సవం చేసుకోండి ఎట్లా అని. आज विश्वेश्वर बाप अपनी विश्व की श्रेष्ठ रचना व श्रेष्ठ आदि रत्नों से अति स्नेही और समीप बच्चों से मिलन मनाने आए हैं. विश्वेश्वर बाप के बच्चे तो विश्व की सर्व आत्माएं हैं, लेकिन ब्राह्मण आत्माएं अति स्नेही समीप की आत्माएं हैं, क्योंकि ब्राह्मण आत्माएं आदि रचना है. बाप के साथ साथ ब्राह्मण आत्माएं भी ब्राह्मण जीवन में अवतरित हो बाप के कार्य में सहयोगी आत्माएं बनती है. అంటే బాబా చెప్తారు ఈరోజు విశ్వేశ్వర్ తండ్రి తన విశ్వంలో ఉండే శ్రేష్ఠ రచన అని చూస్తున్నారు. శ్రేష్ఠ రచన అంటే ఆది రత్నాలు, అతి స్నేహి సమీపంలో ఉండే బిడ్డల్ని మిలన్ చేస్తానికి వచ్చినారు ఈరోజు.
స్వయం భగవాన్ విశ్వేశ్వర్ తన ఆదిరత్న స్నేహి సహయోగి బిడ్డల్ని మిలన్ చేసానికి వచ్చినారు. విశ్వేశ్వర్ తండ్రి తన బిడ్డల్ని చూస్తారు. అయితే వాస్తవంగా చూస్తే విశ్వేశ్వర్ తండ్రికు విశ్వంలో ఉండే సర్వ ఆత్మలు కూడా బిడ్డలే అయినారు. బాబా అందరికీ తండ్రి కదా. అయితే బ్రాహ్మణ ఆత్మలు అతి స్నేహి సమీపంగా ఉండే ఆత్మలు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలే ఆది రచన, భగవాన్కు ఆది రచన. ఈ సంగం యుగంలో పరమాత్మ బ్రాహ్మణ్ని రచన చేస్తున్నారు. సో తండ్రి వెంట చేరి బ్రాహ్మణ ఆత్మలు ఈ బ్రాహ్మణ జీవనంలో అవతరిత అయినారు. అంటే భగవాన్ ఎట్లా అవతరణ అయ్యేసి బ్రహ్మ ద్వారా తను పెద్ద కార్యం చేసానికి వచ్చినారు, అట్లనే బ్రాహ్మణ ఆత్మలు కూడా ఈ జీవనంలో అవతరిత ఆత్మలు అయినారు, అవతరణ అయినారు ఈ బ్రాహ్మణ జీవనంలో. మరి తండ్రి కార్యంలో సదా సహయోగి ఆత్మలు అవుతారు. బ్రాహ్మణ్ణి తండ్రి కార్యంలో పూర్తిగా సహయోగం ఇచ్చేవాళ్ళు అయినారు. సో బాబా ఇట్లా ఉండే శ్రేష్ఠ ఆత్మల్ని మిలన్ చేసానికి వచ్చినారు. इसलिए बाप दादा आज के दिन बच्चों का ब्राह्मण जीवन के अवतरण का जन्मदिन मनाने आए हैं. बच्चे बाप का जन्मदिन मनाने के लिए उमंग उत्साह से खुशी में नाच रहे हैं. लेकिन बाप दादा बच्चों के इस ब्राह्मण जीवन को देख स्नेह और सहयोग में बाप के साथ साथ हर कार्य में हिम्मत से आगे बढ़ते हुए देख हर्षित हो रहे. అంటే వాస్తవంగా చూస్తే ఈరోజు శివరాత్రి రోజు, అంటే భగవాన్ శివ బాబా బర్త్డే, శివ జయంతి చేసానికి అందరూ మధుబన్కు వచ్చినారు. అయితే బాబా చెప్తారు, ఈ బ్రాహ్మణ జీవనంలో అవతరణ అయిన ఆత్మలు వాళ్ళ జన్మదినం చేసానికి నేను కూడా అవతరణ అయినాను చెప్తారు బాబా. సో ఈ బ్రాహ్మణ జీవనాన్ని చూసి అతి స్నేహి సహయోగి ఆత్మలు ఎవరెవరు బాబా కార్యంలో పూర్తిగా సహయోగం ఇచ్చేదానికి ఇంత ధైర్యంగా ముందు వచ్చినారు. అది చూసి బాబాకు చాలా సంతోషం. ఎంత పెద్ద కార్యం ఇది, మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసి విశ్వం మొత్తాన్ని పవిత్రం చేసే కార్యం ఇది. ఈ కార్యంలో బ్రాహ్మణ్ సహయోగం ఇచ్చేదానికోసం ఎంత ధైర్యంగా వచ్చినారు, ముందు పోతూ ఉన్నారు. దీంట్లో చూసి బాబాకు చాలా సంతోషం అవుతూ ఉంది. తో आप बाप दादा का बर्थडे मनाते हो और बाप बच्चों का बर्थडे मनाते हैं. మనందరం చేరి బాప్ దాదా బర్త్డే చేసానికి మధుబన్ వస్తాయి. బాబా కూడా మన బర్త్డే చేసానికి కోసం వచ్చినారు बाप दादा इधर. तो आप ब्राह्मणों का भी बर्थडे है ना, तो सभी को बाप दादा जगत अम्बा और सर्व आपके साथी एडवांस पार्टी की विशेष श्रेष्ठ आत्माएं सहित आपके अलौकिक ब्राह्मण जन्म की स्नेह से सुना. बाबा कहते आप ब्राह्मणों का बर्थडे है ना, तो बाप दादा जगत अम्बा और सर्व आपके साथी एडवांस पार्टी की विशेष श्रेष्ठ आत्माओं सहित आपके अलौकिक ब्राह्मण जन्म की स्नेह से सुनहरी पुष्पों की वर्षा सहित मुबारक हो, मुबारक हो. అంటే బ్రాహ్మణ కూడా బర్త్డే అందుకోసం అందరూ బాప్ దాదా జగత్తంబ సరస్వతి మరి సర్వ అడ్వాన్స్లో పోయినారు చూడండి, అడ్వాన్స్ పార్టీ వాళ్ళు విశేష ఆత్మలు వాళ్ళందరితో చేరి అలౌకిక బ్రాహ్మణ జన్మాని బర్త్డే కోసం స్నేహంతో మరి బంగారు పుష్పంతో అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబా ముబారక్ హో, ముబారక్ హో అని చెప్తారు. అందరూ చేరి మనకు బ్రాహ్మణ కోసం
శుభాకాంక్ష ఇస్తున్నారు. ये दिल की मुबारक है, सिर्फ मुक्की नहीं. బాగా చెప్తారు, నేను మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్ష ఇస్తాను, ఊరికే నోటితో మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని చెప్తారు. బాబా ఇస్తున్నారు ముబారక్ శుభాకాంక్ష. लेकिन दिलाराम बाप के दिल की मुबारक सर्वश्रेष्ठ आत्माओं को, चाहे सन्मुख बैठे हैं चाहे मन से बाप के सन्मुख है, चारों ओर के बच्चों को मुबारक हो, मुबारक हो. బాబు చెప్తారు, ఊరికే మధుబన్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, బాప్ దాదా దిలారాం మనస్ఫూర్తిగా శుభాకాంక్ష అందరికీ ఇస్తారు. మధుబన్లో నేరుగా పోయి మిలన్ చేసే వాళ్ళకైనా సరే, మరి మనసు ద్వారా వాళ్ళ స్థానంలో ఉండి బాబాను మిలన్ చేసానికి వచ్చిన వాళ్ళైనా సరే అందరికీ బాబా చెప్తారు ముబారక్ हो, मुबारक हो. आज के दिन भक्त आत्माओं के पास बाप के बिंदु रूप की विशेष स्मृति रहती है. शिव जयंती व शिवरात्रि कोई साकार रूप का यादगार नहीं है, लेकिन निराकार बाप ज्योति बिंदु, जिसको शिवलिंग के रूप में पूजते हैं, उस बिंदु का महत्व है. బాబు చెప్తారు, ఈరోజు వాస్తవంగా భక్తి మార్గంలో కూడా భక్త ఆత్మలు బిందువుకు వాల్యూ ఇస్తారు. నిరాకార్ శివ్ పరమాత్మది శివరాత్రిని చెప్తారు. శివరాత్రి అంటే ఏ దేహదారిది కాదు, నిరాకార్ భగవాన్ స్వయం వాళ్ళ కోసం ఈరోజు బిందు రూప స్థితిది పూజ చేస్తారు. అంటే లింగ రూపంలో పూజ చేస్తారు. ఆ బిందుకు చాలా वैल्यू ఉంటుంది ఈరోజు. तो आप सभी के दिल में भी बाप के बिंदु रूप की स्मृति सदा रहती है ना. तो आप भी बिंदु और बाप भी बिंदु. तो आज के दिन भारत में हर एक भक्त आत्मा के अंदर विशेष बिंदु रूप का महत्व रहता है. మనం కూడా జ్యోతిర్బిందు ఆత్మలు, మన తండ్రి కూడా జ్యోతి బిందు. అందువల్ల ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా బిందుది వాల్యూ చాలా ఉంటుంది. భక్తాత్మలందరం విశేషంగా బిందుది వాల్యూ ఇస్తారు. సో बिंदु जितना सूक्ष्म है उतना शक्तिशाली है. इसलिए बिंदु बाप को ही शक्तियों के, गुणों के, ज्ञान के सिंधु कहा जाता है. అంటే బిందు ఎంత సూక్ష్మంగా ఉందో అంత అది శక్తిశాలిగా ఉంటుంది. అందువల్లనే ముఖ్యంగా బిందు శివబాబా కోసం చెప్తారు, సర్వశక్తులు సాగర్, సర్వగుణాలు సాగర్, సర్వ జ్ఞానాన్ని సాగర్, సింధుని. సింధు అంటే సాగర్. ఎంత బిందు స్వరూపంలో ఉన్నారు అంత శక్తిశాలి, అంత సాగర్ బాబా, అన్నిట్లా సాగర్ అయినారు. तो आज सभी बच्चों के दिल में जन्मदिन की विशेष उत्साह की लहर बाप दादा के पास अमृत वेले से पहुंच रही है. जैसे आप बच्चों ने विशेष सेवार्थ व स्नेह स्वरूप बन बाप का झंडा लहराया. बाप ने कौन सा झंडा लहराया? బాబు చెప్తారు, ఈరోజు అమృత వేళ నుంచే ప్రతి ఒక్క బిడ్డది కూడా ఆ ఉత్సాహాన్ని వైబ్రేషన్ పోయి చేరింది బాబా దగ్గర. అంత ఉత్సాహంగా ఈరోజు అందరం శివ్ బాబాది జన్మ దివస్ చేస్తూ ఉన్నారు. ఎట్లా విశేషంగా సేవార్థంగా మనందరం ఆ రోజు జెండా ఎగురవేస్తామా లేదా? బాబా కూడా జెండా ఎగురవేస్తారు. అయితే బాబా ఏం జెండా ఎగురవేస్తారు? మనందరం ఈ జెండా ఎగురవేస్తామా లేదా? शिव बाबा पताका. तो आप सभी ने शिव बाबा का झंडा लहराया. बाप क्या झंडा लहराएंगे? ये सेवा के साकार रूप की जिम्मेवारी बाप को दे दी है. బాబా చెప్తారు, మనందరం శివ్ బాబాది జెండా ఎగురవేస్తాం. బాబా ఏం జెండా ఎగురవేస్తున్నారు? ఈ సేవాది సాకార రూపంలో రెస్పాన్సిబిలిటీ బాబా బిడ్డలకు ఇచ్చినారు. జెండా ఎగురవేసి
బాబాని ప్రత్యక్షం చేసాని కోసం. సో బాబాని ప్రత్యక్షం చేసాని కోసమే మనం ఆ రోజు జెండా ఎగురవేస్తాం. ఇది సేవాది రెస్పాన్సిबिलिटी మనది, बाबा మనకి ఇచ్చినారు. तो बाप ने भी झंडा लहराया, लेकिन कौन सा और कहाँ लहराया? బాబా కూడా జెండా ఎగురవేసినారు. అయితే ఏం జెండా అది, మరి ఎక్కడ ఎగురవేసినారు? మనమేమో ఈ జెండా పోల్లో ఎగురవేస్తాం ప్రతి సెంటర్లో. బాబా ఇక్కడ చేశారు. बाप दादा ने अपने दिल में सभी बच्चों की विशेषताओं के स्नेह का झंडा लहराया. ఏం జెండా అది బాబా ఎగురవేసింది? స్పెషల్గా బిడ్డలది విశేషత, అది స్నేహాని జెండా. ఎక్కడ ఎగురవేసినారు? మనసులో. బాబా మనసు లోపల బిడ్డలు స్నేహాని విశేష స్నేహాని జెండా ఎగురవేశారు. కితని జెండా లహరాయా హోంగా? బాబా ఎన్ని జెండాలు ఎగురవేసినారు? ఎంతమంది బిడ్డలు అంతమందిది విశేషతలు. అర్థమైందా? అంతమందిది స్నేహం. ఆ స్నేహాన్ని జెండా మనసులో ఎగురవేసినారు. तो इस दुनिया में कितने झंडे कोई नहीं लहरा सकते. कितना सुंदर सीन है. శివబాబా మనసులో ఎన్ని జెండాలు ఎగురుతూ ఉంది. స్నేహం విశేషంగా అందరు బిడ్డలు. ఇంత జెండా ఎవరు ఒక్కసారి ఎగరవేసలేదు. ఇది చాలా సుందరమైన సీన్. బాబా మనసు లోపల అందరిది జెండా ఎగురుతుంది అంటే స్నేహం విశేషత. हर एक बच्चे की विशेषता का झंडा बाप दादा के दिल में लहरा रहा है. బాప్ చెప్తారు, నా మనసులో మీ అందరిది విశేషతది జెండా ఎగురుతూ ఉంది, ప్రతి ఒక్క బిడ్డది. तो आप सिर्फ आप सबने झंडा नहीं लहराया, लेकिन बाप दादा ने भी लहराया. ये झंडा लहराते हो तो उस समय क्या होता है? మనం మాత్రమే జెండా ఎగురవేయలేదు, బాప్ దాదా కూడా వేసినారు. అయితే ఎప్పుడు జెండా ఎగురవేస్తామో అప్పుడు ఏమవుతుంది? జెండా ఎగురవేసేటప్పుడు ఏమవుతుంది? ఇట్లా లాగేటప్పుడు దాంట్లో ఉండి పూలంతా పడుతుందా లేదా? పూల వర్షం అవుతూ ఉంటుంది జెండా ఎగురవేసేటప్పుడు. సో फूलों की वर्षा होती है. बाप दादा भी जब बच्चों की विशेषता का स्नेह का झंडा लहराते हैं तो कौन सी वर्षा होती है? हर एक बच्चे के ऊपर अविनाशी भाव, अमर भाव, अचल भाव, अडोल भाव का वरदान की वर्षा होती है. మన జెండా ఎగురవేసేటప్పుడు ఆ జెండా నుంచి పూల వర్షం అవుతుంది. బాప్ దాదా జెండా ఎగురవేసేటప్పుడు మన అందరిది విశేషంగా ఆ విశేషత, అది స్నేహం. మరి దాంట్లో ఉండి అవినాశీ భావ, అమర్ భావ, అచల్ అడోల్ భావ, ఈ వరదానాలు పుష్పవర్షం అవుతూ ఉంటుంది. ఈ వరదానాలే వర్షం మన పైన, మన అందరి పైన. ఏంటంటే ఇది స్నేహాని జెండా, విశేషత అని జెండా బాబా తన మనసులో ఎగురవేసేటప్పుడు మన అందరికీ ఈ వరదానాలు వచ్చేస్తుంది. అమర్ భావ వరదానం, अचल अडोल भाव वरदानम यानी. तो ये वरदान ही बाप दादा के अविनाशी अलौकिक पुष्प है. ये वरदान आले बाप दादा दी अविनाशी अलौकिक पुष्प. अलौकिक पुष्प अर्थమైందా? अचल अडोल भाव, अमर भाव, अविनाशी भाव అని पुष्पम. बाप दादा को इस अमर दिवस पर, अवतरण दिवस पर अर्थात शिव जयंती की दिवस की बच्चों से भी ज़्यादा खुशी है. బాబా చెప్తారు, ఈ శివ అవతరణ దివస్ అంటే శివ జయంతి దివస్ రోజు బాప్ దాదాకి చాలా సంతోషం, మనకంటే ఎక్కువ సంతోషం వాళ్ళకి. खुशी में खुशी है, क्योंकि ये अवतरण का दिवस हर वर्ष यादगार तो मनाते हैं, लेकिन जब बाप का साकार ब्रह्मा तन में अवतरण होता है
तो बाप दादा को इसमें भी विशेष, शिव बाबा को विशेष इस बात की खुशी रहती है कि कितने समय से अपने समीप स्नेही बच्चों से अलग परंधाम में रहते, चाहे परंधाम में और सभी आत्माएं भी रहती है, लेकिन जो पहली रचना की आत्माएं जो बाप समान बनने वाली सेवा के साथी आत्माएं, वो कितने समय के बाद अवतरित होने से फिर से आकर के मिलती है। कितने समय की बिछड़ी हुई श्रेष्ठ आत्माएं फिर से आकर मिलती है। अगर कोई अति स्नेही बिछड़ा हुआ तो फिर मिलते हैं तो कितनी खुशी होती है ना। బాబా చెప్తారు శివ బాబాకు స్పెషల్గా ఈ శివ అవతరణ రోజు చాలా చాలా సంతోషం. ఇది యాద్గార్ దివస్ ఏమో చేస్తారు అందరూ. అయితే బాబా చెప్తారు, నేను పరంధాం నుంచి ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి నా బిడ్డలు చాలా సమయం నుంచి వేరే అయిపోయిన బిడ్డలు మళ్ళీ వచ్చి మిలన్ చేస్తారు చూడండి. అట్లా మిలన్ చేస్తే నాకు చాలా చాలా సంతోషం. నా అంత సంతోషం ఎవరిది లేదు, శివబాబా చెప్తారు. ఎందుకంటే చాలా సమీప స్నేహి బిడ్డలు వాళ్ళని మిలన్ చేసడానికి పరంధాం నుంచి వస్తారు. అది మన అందరూ మొదట్లోనే వచ్చేసాం కదా, కింద చాలా రోజులుగా తప్పిపోయిన బాబా దగ్గర ఉండి. పరంధాంలో ఇంకా కూడా వేరే ఆత్మలు ఉంటుంది, కానీ బాబా చెప్తారు ఈ మొదటి రచన మనందరం సంగం యుగంలో బ్రాహ్మణ్ బాప్ సమాన్ అయ్యే బిడ్డలు మన అందరం, సేవాకు సాతి అయ్యే బిడ్డలు మన అందరం. సో ఎంత సమయం తర్వాత బాబా అవతరణ అయ్యి మన మిలన్ చేసానికి వచ్చినారు. మనం కూడా చాలా సమయం తర్వాత బాబాను పోయి మిలన్ చేస్తున్నామంటే ఎంత సంతోషం. ఎవరైనా చాలా ఎక్కువ సమయం వీడిపోయి మళ్ళీ మిలన్ చేస్తారు చూడండి, అప్పుడు ఎంత సంతోషం అవుతుంది. అది శ్రేష్ఠ ఆత్మలది మిలన్. బాబా భగవాన్, మరి భగవాన్ ఈ భూమిలో అవతరణ అయ్యి పరంధాం నుంచి వచ్చి విశేషంగా శ్రేష్ఠ ఆత్మలు ఎవరు పరమాత్మ కార్యాన్ని సహయోగి అట్లా వాళ్ళ మిలన్ చేస్తున్నారంటే బాబాకు చాలా సంతోషం. अगर कोई अति स्नेही बिछड़ा हुआ मिल जाए तो विशेष खुशी होंगी ना. అతి స్నేహి వేరే అయిపోయి మళ్ళీ మిలన్ చేస్తే ఎంత సంతోషం ఉంటుంది. బాబా చూడండి ఎంత సంతోషంగా చెప్తారు. మీరందరూ నా దగ్గర ఉండి మొదట్లోనే ఈ సృష్టికి వచ్చేసారు ఆదిరత్నాలు. అప్పటి నుంచి వేరే అయిపోయి ఈ సంఘంలో వచ్చిన మిలన్ చేశాండి. భగవాన్కు సంతోషం, మనకు కూడా చాలా సంతోషం. अवतरण दिवस अर्थात अपनी आदि रचना से फिर से मिलना भगवान कोसरा ఇది. అవతరణ దివస్ అంటే తన ఆది రచన వాళ్ళని మళ్ళీ వచ్చి మిలన్ చేసేది. మనకు కూడా అట్లే మన తండ్రిని మనం మిలన్ చేస్తాం. आप सोचेंगे हमें बाप मिला है, बाप कहते हैं हमें बच्चे मिले, तो बाप को अपने आदि रचना पर नाज है. आप सब आदि रचना होना, क्षत्रिय तो नहीं होना. అంటే మన అనుకుంటా మనకు తండ్రి దొరికినారు, తండ్రి చెప్తారు నాకు బిడ్డలు దొరికినారు. అంటే తండ్రికి బిడ్డలు ఆది రచన పైన చాలా ప్రీతి, చాలా ఏమేం చెప్తారు దాన్ని నష బాబాకు మన పైన. బాబా చెప్తారు నా ఆది రచనలు కదా, మీరు అందరం క్షత్రియ ఏం కాదు, బ్రాహ్మణ్ నా ఆది రచనలు అయినారు, सूर्यवंशी వాళ్ళు. तो सभी सूर्यवंशी आदि रचना है. ब्राह्मण सो देवता बनते हैं ना, तो ब्राह्मण आत्माएं आदि रचना है.
अनादि रचना तो सब है, सारी विश्व की आत्माएं रचना है, लेकिन आप अनादि और आदि रचना हो तो डबल नशा है. బాబా చెప్తారు, మీరందరూ సూర్యవంశీ రచన, బ్రాహ్మణ్ ఆత్మ, బ్రాహ్మణ్ సో దేవత అయ్యేవాళ్ళు. సో బ్రాహ్మణ్ ఆత్మలు ఆది రచన అవుతారు. మొత్తం విషయంలో ఉండేవాళ్ళు అనాది రచన. అయితే మనం ఆది రచన కూడా అయినాం, అనాది రచన కూడా అయినాం. డబుల్ నష బాబా మొదట్లో వచ్చిన బిడ్డలు, నా బిడ్డలు ఎంతో శ్రేష్టం అట్లా అని. तो आज के दिन बाप दादा विशेष एक स्लोगन दे रहे हैं. आज के दिन को उत्सव का दिन कहा जाता है. शिवरात्रि व शिव जयंती उत्सव मनाते हैं. उत्सव के दिन का यही स्लोगन याद रखना कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव की ही घड़ी है. उत्सव की घड़ी ब्राह्मण जीवन अर्थात सदा उत्सव मनाना, सदा उत्सव में रहना, सदा हर कार्य सदा उत्साह में रहना, हर कर्म सदा उत्साह दिलाना हर आत्मा को. तो उत्सव मनाना उत्साह में रहना है और उत्साह दिलाना है. బాబా చెప్తారు, ఈరోజు విశేషంగా శివరాత్రికు ఒక స్లోగన్ను స్మృతిలో పెట్టుకోండి. ఈరోజు ఉత్సవం చేసే రోజు. బ్రాహ్మణ ఆత్మలందరం శివరాత్రి, శివ జయంతి చాలా ఉత్సవం చేస్తారా లేదా? అయితే ఈ ఉత్సవాన్ని రోజు అందరూ స్మృతిలో ఒకటి పెట్టుకోవాలి. సదా మనకు ఉత్సవాన్ని టైం, ప్రతి సెకండ్, ప్రతి క్షణం కూడా ఉత్సవం చేసే సమయం, ప్రతి సమయం ఉత్సవం చేసేది. బ్రాహ్మణ్ జీవన్ అంటేనే సదా ఉత్సవం చేస్తూ ఉండేది. సదా ఉత్సాహంగా ఉండి ప్రతి కర్మలో కూడా సర్వ ఆత్మలు కూడా ఉత్సాహం ఇప్పించేది. సో ఉత్సవం చేసేది అంటే ఉత్సాహంగా ఉండేది. మరి వేరే వాళ్ళకు కూడా ఉత్సాహం ఇప్పించేది. జहाँ उत्साह होता है वहाँ कभी भी किसी भी प्रकार का विघ्न उत्साह वाली आत्मा को उत्साह से हटा नहीं सकती है. ఇది కూడా స్మృతిలో పెట్టుకోండి. ఎక్కడ సదా ఉత్సాహం ఉంటుందో అక్కడ ఎప్పుడు ఏ ప్రకారమైన విఘ్నం కూడా ఆ ఉత్సాహం నుంచి ఆత్మల్ని దూరం చేయదు. సదా ఉత్సాహంగానే ఉంటారు ఆత్మలు. ఏ ప్రకారమైన విఘ్నం కూడా మన ఉత్సాహాన్ని తగ్గించేదానికి కాదు. उत्साह सदा पेटुकोवाले. तो जैसे अल्पकाल के उत्साह में सदा सब बातें भूल जाते हैं ना, कोई उत्सव मनाते हो तो उस समय के लिए खुशी के सिवाय और कुछ भी याद नहीं रहता है. అంటే అల్పకాలాని కోసం కూడా ఉత్సాహం చేస్తారు చూడండి మనుషులు. అప్పుడు మిగతా మాటలంతా మర్చిపోతారు. ఉత్సవం చేస్తూ ఉండే సమయంలో సంతోషమే ఉంటుంది, కానీ మిగతా అన్ని మాటలు మర్చిపోతారు. అందుకే మన జీవనంలో ప్రతి సెకండ్ ఉత్సవం, మరి సదా ఉత్సాహంగా ఎగురుతూ ఉండేవాళ్ళు మనం. అర్థమైందా? ప్రతి సెకండ్ ఉత్సాహం, ప్రతి సెకండ్ ఉత్సవం మనకు మర్చిపోవద్దు. సంగం యుగంలో మనం ఉత్సవం చేస్తూనే ఉంటాం. నిత్య కళ్యాణి అని చెప్తారు సంగం యుగాన్ని. సదా నిత్య కళ్యాణి పచ్చ తోరణం మనకు ఎప్పుడు ఉంటారా? उत्साहంగా ఉండండి. तो और कोई बातें आ नहीं सकती है, आएंगी क्या? వేరే ఏ మాట కూడా మన ముందు వచ్చేదానికి లేదు. మన ప్రతి సెకండ్ ఉత్సవం చేస్తూ ఉంటాం. कोई भी हद की उत्सव मना में जाएंगे तो वहाँ क्या होता है? లౌకికులు కూడా ఎక్కడైనా ఉత్సవం చేస్తే ఏం చేస్తారు? ఉత్సవం రోజు ఏం చేస్తారు? తాళాలు, మేళాలు, డాన్సులు చేస్తూ ఉంటారా లేదా? నాచనా, గానా, ఖేల్నా, దేఖ్నా, ఖానా యహీ హోతా హై. ఇదన్నీ ఉంటుంది. తినేది, తాగేది, మేళాలు, తాళాలు, పాట పాడేది, డాన్స్ చేసేది, అదే ఉంటుంది ఉత్సవాల్లో.
ఇక్కడ కూడా మన బ్రాహ్మణ జీవనంలో ఎప్పుడు చూసినా ఇదే. तो ब्राह्मण जीवन की उत्साह में सारा दिन क्या करते रहते हो. మన జీవనంలో కూడా రోజంతా మనం ఉత్సవంలో ఏం చేస్తూ ఉంటాం. सेवा भी करते हो तो खेल समझ करके करते हो. बोझ नहीं लगता है क्या. సేవ కూడా మనం చేస్తామంటే ఆట అనుకుని సేవ చేస్తాం. ఏమైనా బరువుగా ఉందా సేవ? లేదు. आजकल की दुनिया में कोई भी अज्ञानी आत्माएं थोड़ा भी दिमाग का काम करती है तो बहुत थक जाती है. दिमाग के ऊपर काम का बहुत बोझ है. బాగా చెప్తారు. ఇప్పుడు మనుషులు ఇప్పుడు ఉండే ప్రపంచంలో అజ్ఞాని ఆత్మలకు కొంచెం ఎప్పుడైనా మెదడు ఎక్కువ పని చేసింది అనుకోండి, అప్పుడు ఎంత అలసిపోతారు. పని అంతా వాళ్ళ తలపైన ఎంత బరువుగా అనుభవం చేస్తూ ఉంటారు. और आप सेवा करके आते हो तो क्या कहते हो. మనం సేవ చేసుకొని వస్తే మనం ఏం చెప్తాం. सेवा का मेवा खा के आए हैं. क्योंकि जितना बड़े से बड़ी सेवा के निमित्त बनते हो उतना ही सेवा का प्रत्यक्ष फल बहुत बढ़िया और बड़ा मिलता है. బాగా చెప్తారు. మీరు ఎంతెంత సేవ చేస్తారు, సేవార్థ నిమిత్తంగా ఉంటారు, ప్రత్యక్ష ఫలం తింటారు. అది పెద్ద పెద్ద ప్రత్యక్ష ఫలం తింటారు. तो प्रत्यक्ष फल खाने से और शक्ति भी आ जाती है, खुशी भी रहती है. खुशी शक्ति को बढ़ाती है. ప్రత్యక్ష ఫలం మనం తినేటప్పుడు మనకు ఆ ఫలం శక్తి కూడా ఇస్తుంది, ఖుషి కూడా ఉంటుంది. ఆ ఖుషి ఎక్కువగా శక్తిని కూడా పెంచేది. శక్తి జమ అవుతూ ఉంటుంది ఖుషీలో. इसलिए चाहे कितना भी शरीर का सख्त कार्य हो व प्लान बनाने का दिमाग का कार्य हो, लेकिन आपको थकावट नहीं होगी. బాబా చెప్తారు. అందుకే ఇక్కడ బాబా బిడ్డలకు ఎంతైనా పెద్ద పని ఉండని, చాలా హార్డ్ వర్క్ అయినా ఉండని, ప్లానింగ్ ఉండే మాట కూడా ఉండని, అయినా ఎంత బాగా మనం ఆ కార్యం చేస్తామంటే ఖుషీగా అదే మనకు శక్తి ఇచ్చేది. మనం ఎప్పుడు అలసిపోం. రాత్రి పగలు కూడా మనకు చేస్తూ ఉంటే కూడా మనం అలసిపోం. మనకు తెలిసేదే లేదు. ఎంత లేట్ అయినా కూడా తెలిసే లేదు. రాత్రి పగలు చేస్తూనే ఉంటాం మనం. బాబా కార్యం మనం చేస్తూనే ఉంటాం. రాత్రి ఎంత లేట్ అయినా మనకు తెలిసలేదు ఇంత టైం అయిందా అట్లా అని. ఒకవేళ టైం మన దగ్గర లేదంటే మన టైం చూసలేదు. ఎంత టైం అయిపోయి ఉంటుందో మనం ఉత్సాహంగా ఉత్సవంలో ఎంత ఉత్సాహంగా పని చేస్తూ ఉంటామంటే ఆ ఉత్సాహం ఎంత బాగుంటుంది. అది ఉత్సాహం ఇప్పిస్తూ ఉంటుంది. టైం పైన బుద్ధి పోయేదే లేదు, టైం తెలిసేదే లేదు. రాత్రంతా పని చేసినా కూడా మనకు అనిపిస్తుంది ఇంత ఫాస్ట్గా ఎట్లా టైం వెళ్ళిపోయింది ఎట్లా అని. అంటే అంత మనకు బాబా సేవ ఉత్సాహం ఇప్పిస్తుంది. ఈ ఉత్సవం శివరాత్రిన ఉత్సాహం ఇచ్చేదానికి. అయితే రోజు మనకు శివరాత్రి ఒకరోజు కాదు, రోజు. ब्राह्मण जीवन में एक तो है सेवा, दूसरा क्या होता है माया. माया का सुनकर हंसते हो ना, क्योंकि समझते हो कि माया को हमारे से ज़्यादा प्यार है. బాగా చెప్తారు. బ్రాహ్మణ జీవనంలో రెండే మాటలు ఉంటుంది. ఒకటి సేవ ఉంటుంది, ఇంకొకటి మాయ వస్తుంది. మాయ అని మాట వింటే ఎట్లా నవ్వుతారు అందరు. అయితే మాయకు మనపైన చాలా ప్రీతి, మనకు దానిపైన ప్రీతి లేదు. మాయకు మనపైన ప్రీతి ఎక్కువ ఉంది. సో ఇది కూడా మనకు ఉత్సవం ఇప్పించే ఒక ఆట అయిపోతుంది. మాయ కూడా వస్తే కూడా మనకు ఆటలాగే ఉంటుంది. అది ఒక ఉత్సాహం అని. आजकल सबको ज़्यादा खेल कौन सा पसंद आता है. ఇప్పుడంతా అందరికీ ఎక్కువగా ఏ ఆట ఇష్టం, ఏం ఆట ఇష్టం మీకు? मिकी माउस का खेल बहुत करते हैं. एडवर्टाइजमेंट के लिए भी मिकी माउस का खेल दिखाते हैं.
चाहे मैच पसंद करते हैं, चाहे मिकी माउस का खेल पसंद करते। तो यहाँ माया भी आती है तो मैच भी करते, निशाना लगाते हैं। खेल में क्या होता है, गेंद आता है और आप फिर दूसरी तरफ से गेंद फेंकते हो और कैच भी कर लेते हो तो विजयी बन जाते हैं। ऐसे ही माया के ये गेंद है, कभी काम के रूप में आता है, कभी क्रोध के रूप में आता है। ये कैच करो कि माया का ఈ खेल है। అంటే మాయ ఆట ఎక్కువగా అందరికి ఏం ఆట ఇష్టం అంటే మిక్కీ మౌస్ ఆట చాలా ఇష్టం. ఆ మిక్కీ మౌస్ ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్కి కూడా దాన్నే యూజ్ చేస్తారు. మాయా కూడా అట్లనే వస్తుంది. మ్యాచ్ కూడా అందరికీ చాలా ఇష్టం. ఎక్కడైనా మ్యాచ్ ఉంటుంది అనుకోండి, అది కూడా చాలా ఇష్టం. మ్యాచ్లో ఏమవుతుంది, బాల్ వేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ బాల్ రిటర్న్ ఇస్తారు, పట్టుకుంటారు. సో అప్పుడు విజయం వచ్చేస్తుంది అని అర్థం. ఆ విధంగా మాయ కూడా అనేక ప్రకారమైన ఆట చూపిస్తూ ఉంటుంది, బాల్ వేస్తూ ఉంటుంది. సో కామ్ వికారాన్ని, బాల్ క్రోధాన్ని, ఇట్లా ఒక్కొక్కటి మనం అర్థమైపోతుంది ఇది మాయాది ఆట ఇది అట్లా అని. अगर माया का खेल को खेल समझ करके करो तो उत्साह बढ़ेगा. और अगर माया की कोई भी परिस्थिति को दुश्मन समझ देखेंगे तो घबरा जाते हैं. బాగా చెప్తారు, మాయ ఆట ఆడిపిస్తుంది. ఆట అని అనుకుంటే మనకు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన అయితే మాయను ఒక పరిస్థితిని అనుకొని, ఒక దుష్మన్ అంటే శత్రువుని అనుకుంటే భయం అయిపోతుంది. అందుకే మాయ వస్తే అది మిక్కీ మౌస్ ఆట అని అనుకోండి. మిక్కీ మౌస్ ఆటలో ఏమేమి ఉంటుంది, మిక్కీ మౌస్కి అందరు ఏమేమి, కోతి వస్తుంది, పిల్లి వస్తుంది, కుక్క వస్తుంది, ఎలుక వస్తూ ఉంటుంది. ఎంత బాగా ఆట కనిపిస్తుందా. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వికారం తనది రూపం చూపిస్తూ ఉంటుంది. అది మాయాది ఆట. మాయ ఆటలాగే చూడాలి, అప్పుడే ఉత్సాహం ఉంటుంది. ఒకవేళ అయ్యో పరిస్థితి వచ్చిందే, శత్రువు వచ్చినారే అంటే భయపడదాం. ఎట్లా మిక్కీ మౌస్ ఆటలో కూడా ఒకసారి కోతి వస్తుంది, ఒకసారి బిల్లి వస్తుంది, పిల్లి, కుక్క, మరి ఎలుక వస్తూ ఉంటుంది. ఇదంతా చూసేదానికి ఒక రకంగా తమాషగా ఉంటుంది. అదే అప్పుడు భయం ఉండదు, భయపడలేదు. సో మజా ఉంటుందా లేదా, అది ఆ ఆటను చూసేదానికోసం. तो ये भी उत्सव के रूप में माया के भिन्न भिन्न परिस्थितियों का खेल देखो. खेल देखने में कोई घबरा जाए तो क्या कहेंगे. खेल देखते देखते तो कोई सोच ले कि गेंद मेरे पास ही आ रहा है, मेरे को ही न लग जाए तो खेल देख सकते हैं. అంటే ఉత్సాహంగా మనం చూడాలి. మాయ ఎట్లా వస్తూ ఉంటుంది, వెరైటీ రూపంలో వస్తుంది, వెరైటీ పరిస్థితి రూపంలో కూడా వచ్చి చూపిస్తూ ఉంటుంది ఆట. సో ఆటలాగే చూడాలి, భయం ఉండదు. ఆటలో కూడా కొందరు భయపడతారు, అప్పుడు ఏం చేస్తాం. కొందరు అనుకుంటారు, అయ్యో ఈ బాల్ నా పైన పడిపోతే ఏం చేస్తాం అట్లా అని. అంటే ఆటలాగా చూస్తే మనకు సంతోషం ఉంటుంది, మజా ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తాం. మాయ దగ్గర కూడా అట్లనే ఆటలాగా చూడాలి. మాయ వచ్చిందే అట్లా ఇట్లా అని అనుకుని చూస్తే భయం వచ్చేస్తుంది. దానికే బాగా చెప్తారు, ఇది ఒక మనోరంజన ఆటలాగా చూడండి. ఇది మనోరంజన్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్ లాగా. ఇట్లా మిక్కీ మౌస్ ప్రోగ్రామ్ చూస్తారు, మనోరంజన్ కోసం చూస్తారు. तो चाहे शेर के रूप में आए घबराओ नहीं. यही स्मृति रखो कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव है, उत्साह है. అంటే అది పులి రూపంలోనే రాని, ఎట్ల రూపంలోనే రాని, భయపడకూడదు. ఎందుకంటే అది ఓన్లీ మాయ.
అది ఏం లేదు. సో సదా స్మృతి పెట్టుకోవాలి. బ్రాహ్మణ జీవనంలో ప్రతి క్షణం కూడా ఉత్సవం. ఆ ఉత్సవాన్ని ఉత్సాహంగా చేయాలి. तो इसी के बीच ये खेल भी देख रहे हैं. అంటే ఉత్సవంలో ఈ ఆటలంతా ఉంటుందా లేదా? ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే ఎన్ని ప్రకారమైన ఆటలు కూడా చూపిస్తారు. అట్లా మనకు ఈ శివరాత్రి సంగం యుగంతో శివరాత్రి, ఈ సంగం యుగాల్లో ఎన్ని ప్రకారమైన ఆటలు జరుగుతూ ఉంటుంది. ఆటలాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండాలి, భయపడకూడదు. సో उत्सवंలో ఆటను చూపిస్తారు, ఖుషీలో డాన్స్ కూడా చేస్తారు. खुशी में भी नाच रहे और बाप के ब्राह्मण परिवार की विशेषता की गुणों के गीत भी गा रहे और ब्रह्म भोजन भी मज़े से खा रहे हैं. అంటే ఉత్సవంలో ఎప్పుడు ఆటను ఉంటుంది, డాన్స్ పాట అన్నీ ఉంటుంది. ఈ బ్రాహ్మణ్ పరివారాన్ని విశేషత అని బాబా చూసి పాట కూడా పాడుతూ ఉంటారు. మన పైన మన గుణాలది పాట. తర్వాత ఈ బ్రాహ్మణ్ జీవనంలో రోజు మనకు బ్రహ్మ భోజనమే దొరుకుతుంది. చాలా మజాగా తినాలి బ్రహ్మ భోజన్. जैसे आप जैसे शुद्ध भोजन, याद का भोजन विश्व में किसी को भी प्राप्त नहीं होता है. इस भोजन को ही कहा जाता है दुख भंजन भोजन. याद का भोजन सब दुख दूर कर देता है, क्योंकि शुद्ध अन्न से मन और तन दोनों ही शुद्ध हो जाता है. బాగా చెప్తారు, ఈ సంగం యుగ బ్రాహ్మణకు మాత్రమే శుద్ధ భోజనం దొరుకుతుంది. తలంపులో ఉండి చేసిన భోజనం విషయంలో ఉండే ఏ ఆత్మలకు కూడా దొరకదు. మరి ఈ భోజనాన్ని దుఃఖ భంజన భోజనం చెప్తారు. ఈ భోజనం కాల్ కటంగ్ దూర్ అని చెప్తారు. భగవాన్ భండార్ నుంచి చేసి ఆ శుద్ధ భోజనాన్ని ఏ ప్రకారమైన దుఃఖం ఉండదు. ఈ తలంపులో ఉండి చేసిన భోజనం వంట ఏం చేస్తాము, అది అందరూ దుఃఖాన్ని దూరం చేసేస్తుంది. ఎందుకంటే శుద్ధమైన అన్నం ఎట్లా తింటామో అట్లా మనసు మరి శరీరం రెండూ కూడా బాగా అయిపోతుంది శుద్ధంగా. అగర్ ధన్ भी अशुद्ध आता है तो अशुद्ध धन खुशी को गायब कर देता है, चिंता को लाता है. जितना अशुद्ध धन आता है, माना धन आएगा 1 लाख, लेकिन चिंता आएंगी पदम गुना, और चिंता को सदैव चिता कहा जाता है. तो चिता पर बैठने वालों को कभी भी खुशी कैसे होंगी. అంటే బాబా చెప్తారు, ఒకవేళ అశుద్ధ ధనం కూడా అశుద్ధ రీతిలో సంపాదన చేస్తే మనకు ఖుషి ఉండదు, ఖుషి వెళ్ళిపోతుంది. అశుద్ధ రీతిలో అంటే వేరే వాళ్ళని మోసం చేసేది కానీ, లంచం తీసుకునేది కానీ, ఫ్రాడ్తో సంపాదన చేసింది కానీ అట్లా ఉంటే ఆ ధనం మనకు ఖుషి ఉండదు. మన ఖుషి ఉండేది కూడా వెళ్ళిపోతుంది, చింత తీసుకొస్తుంది. బాగా చెప్తారు, ఎంతెంత అశుద్ధ ధనం మన దగ్గర వస్తుంది అంటే 1,00,000 రూపాయలు అశుద్ధ దానం వచ్చింది అనుకోండి. అయితే అది ఏం తీసుకొస్తుందంటే పదం గుణ చింతను తీసుకొస్తుంది. చింత చిత సమానం. చిత అంటే డెడ్ బాడీ, ఇది కాలుస్తారు చూడండి, చిత. అట్లా చింత అయిపోతుంది. చిత పైన కూర్చునే వాళ్ళకు ఎప్పుడు సంతోషం ఉంటుందా ఏమి లేదు. అంటే అశుద్ధ రీతిలో మనం సంపాదన చేయకూడదు. అశుద్ధ రీతిలో సంపాదన చేస్తే ఆ భోజనం కూడా అశుద్ధమైపోతుంది. ఎంతైనా బాబా తలంపు చేసానికి ట్రై చేయండి. అశుద్ధ ధనం చింతని తీసుకొస్తుంది. పదం గుణ, ఒకటికి పదం గుణ చింత వచ్చేస్తుంది. అందుకే బాబా చెప్తారు, और शुद्ध अन्न मन को शुद्ध बना देता है, इसलिए धन भी शुद्ध हो जाता है. శుద్ధమైన అన్నం మనసును కూడా శుద్ధం చేస్తుంది. మరి సంపాదన చేసే విధానం కూడా శుద్ధంగా అయిపోతుంది, ధనం కూడా శుద్ధంగా వస్తుంది. సో యాద్కే అన్నక మహత్వ హై. శివబాబా తలంపులో ఉండి ఏం వంట చేస్తాము
ఆ భోజనానికి ఆ అన్నానికి చాలా వాల్యూ ఉంటుంది. इसलिए బ్రహ్మ భోజన్కి మహిమా హై. దానికోసమే ఎన్ని ప్రకారమైన భోజనాలు ఉంటే కూడా బ్రహ్మ భోజనాన్ని మహిమనే వేరే. బ్రహ్మ భోజనం దేవతలకు కూడా దొరకదు అని చెప్తారు. అది బ్రాహ్మణకు మాత్రమే, సత్యమైన బ్రాహ్మణకు మాత్రమే ఆ బ్రహ్మ భోజనం ఉంటుంది. అగర్ యాద్ మే नहीं बनाते और खाते तो अन्न की स्थिति అన్న స్థితికి ऊपर नीचे कर देती है. ఒకవేళ మన శివబావ తలంపులో ఉండి వంట చేయలేదు అనుకోండి, శివబావ తలంపులో ఉండి భోజనం చేయలేదు అనుకోండి, మన ఆంతరిక స్థితి మనసు అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా చింత, దుఃఖం, భయం అదంతా ఉంటుంది. వంట చేసే విధానం శివబావ తలంపులో ఉండి చేయాలి. తినేటప్పుడు కూడా బాబా తలంపులో ఉండే చేయాలి. तो याद में बनाया हुआ और याद में स्वीकार करने वाला अन्न दवाई का भी काम करता है और दुआ का भी काम करता है. బాబా తలంపులో ఉండి వంట చేస్తే, బాబా తలంపులో ఉండి మన దాన్ని స్వీకారం చేస్తే ఆ అన్నం మందులాగా కూడా పనిచేస్తుంది. వాస్తవంగా చూస్తే శివబాబా తలంపులో ఉండి చేసేదే మందు బాగా పనిచేస్తుంది. మన పాపం కూడా భస్మం అయిపోతుంది, మరి ఆ రోగం కూడా నష్టం అయిపోతుంది. మందులాగా పనిచేస్తుంది. మరి ఆశీర్వాదాన్ని పని కూడా చేస్తుంది. మందు మరి ఆశీర్వాదం ఈ రెండు విధానాల్లో పనిచేస్తుంది. ఏది బాబా తలంపులో ఉండి వంట చేసి బాబా తలంపులో ఉండి స్వీకారం చేస్తే ఆ అన్నం ఎంత చూడండి వాల్యుబుల్ అయిపోతుంది. याद का अन्न कभी नुकसान नहीं कर सकता है, इसलिए हर घड़ी उत्सव मनाओ. బాబా తలంపులో ఉండి ఏం మన భోజనం చేస్తాం, వంట చేస్తామో అది ఎప్పుడూ నుక్సాన్ కాదు, అంటే నష్టమే కాదు మన జీవనంలో. అందువల్ల ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ నోట్ చేసుకోండి. అప్పుడే మన జీవనంలో ప్రతి సెకండ్ ఉత్సవం మనం చేయొచ్చు. ఉత్సవం అంటే ఉత్సాహంగా ఉండేదానికోసం ఉత్సవం. మనసు చాలా సంతోషంగా ఉండాలంటే వంట చేసేటప్పుడు శివబాబా తలంపులో ఉండి వంట చేసి దాన్ని అర్పణ చేసి మన బాబా తలంపులో తింటే మన మనసు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. మన ప్రతి సెకండ్ కూడా उत्सव అయిపోతుంది. माया किसी भी रूप से आए, अच्छा मोह के रूप में आता है तो समझो बंदर का खेल दिखाने के लिए आई है. బాబా చెప్తారు, ఇప్పుడు మాయ ఎట్లా వస్తుంది, అది వచ్చినప్పుడు అనుకోండి ఒకవేళ మోహ రూపంలో వచ్చింది అంటే అనుకోండి కోతి రూపంలో వచ్చి ఆట చూపిస్తూ ఉంది. అట్లా అని కోతిలో ఎక్కువ మోహం ఉంటుందా లేదా? ఎవరికైనా మనపైన మోహం ఉంటే మనకి ఎవరిపైన మోహం ఉంటే కోతి వచ్చింది నా అర్థం. ఎక్కడ వచ్చింది? కోతి సంస్కారం ప్రవేశమైంది. ఆట ఖేల్కో సాక్షి హోకర్కే దేకో. ఈ కోతి ఆటనే సాక్షిగా ఉండి చూడండి. स्वयं माया के चक्र में नहीं आओ, चक्र में आते हो तो घबराते हो. మనం స్వయం ఆ మాయ చక్రంలో రాకూడదు. చక్రంలో వస్తే భయపడిపోతాం. అందువల్ల ఆటనే సాక్షిగా ఉండి చూడాలి. సాక్షి అవస్థ చాలా ముఖ్యం. आजकल छोटे छोटे बच्चों को ऐसे मनोरंजन का खेल कराते हैं, ऊंचा भी चढ़ाएंगे नीचे भी लाएंगे. तो ये मनोरंजन है, खेल है. ఎట్లా ఇప్పుడంతా ఆట సామాన్లు వండర్ఫుల్గా ఉంది. పిల్లలు చిన్న పిల్లలు చాలా హై లెవెల్లో కూడా తీసుకుపోయేది ఆట. కిందగా పడే ఆట కూడా ఉంటుంది. కింద వచ్చే ఇట్లా చక్రం ఉంటుంది చూడండి, చూసినారా? సర్కస్లో చక్రం ఉంటుంది. వీల్, జైంట్ వీల్ అని చెప్తారు. అది ఎంత బాగుంటుంది కూర్చుంటే. పైన పోయేటప్పుడు ఎట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అది ఇట్లా కిందగా వచ్చేస్తుంది, పడేట్టుగా ఉంటుంది. మళ్ళీ అది పైన పోతుంది, ఇట్లా చక్రం తిరుగుతుంది. మీరు పోయినారా ఆ చక్రంలో? ఎంజాయ్ చేసినారా? అది ఒక ఆట.
అట్లా మనం కూడా ఇక్కడ ఏదైనా ప్రకారమైన మాయ ఆట చూపిస్తే మనం ఎంజాయ్ చేయాలి. మన స్టేజ్ చాలా హై లెవెల్లో వెళ్ళిపోతుంది. तो जो आता है वो जाता भी है. माया किसी भी रूप में आती है तो अभी अभी आई अभी अभी गई. आप माया के साथ श्रेष्ठ स्थिति से चले न जाओ. మాయకు ఆనేదో బాబా చెప్తారు. మాయ కూడా ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది మరి ఎట్లా పోతుంది, వస్తుంది పోతుంది. అయితే మన శ్రేష్ఠ స్థితిలో ఉండాలి, దాని వెంట కింద పడకూడదు. మాయ వస్తే రాని సాక్షిగా చూడండి. అది ఒకసారి మాయ మన పైన తీసుకుపోదు, ఒక్కొక్కసారి కింద పడేస్తుంది. ఆప్ ఉస్కే సాత్ క్యూన్ జాతే, దాని వెంట మనం పోకూడదు. అది పాటికి ఆట చూపించి వెళ్ళిపోతుంది అంతే. खेल में होता ही ऐसा है, कुछ आएगा कुछ जाएगा, कुछ బదిలేగా. ఆటలో ఏమేం జరుగుతుంది, కొన్ని వస్తుంది, పిల్లి కానీ ఎలుక కానీ కుక్క కానీ ఏమేమో వస్తూ ఉంటుంది ఆటలో. మరి వస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ కొనిది మారిపోతుంది. సో ప్రతి ఒక్క సీన్ కూడా మారిపోతుంది. మన సాక్షిగా ఉండి చూస్తే అది మారిపోదా ఉంటుంది. तो अगर सीन बदली न हो तो खेल अच्छा नहीं लगेगा. माया भी किसी भी रूप में आए किसी भी रूप में जाए, जो भी सीन आती है वो बदलनी ज़रूर है. అంటే ఏమంతా సీన్ మన కంటి ముందు వస్తుందో, మాయ చూపిస్తుందో అది చేంజ్ కూడా అయిపోతుంది, అట్లనే ఉండదు. ప్రతి సెకండ్ చేంజ్ కూడా అవుతుందా లేదా, మారిపోదా ఉంటుంది. तो सीन बदलती रहे लेकिन आपकी శ్రేష్ఠ స్థితి नहीं బదలే. మన కంటి ముందు వచ్చేదాన్ని మారిపోదా ఉండొచ్చు, కానీ మన శ్రేష్ఠ స్థితి మాత్రం మారగండ చూసుకోవాలి. మన శ్రేష్ఠ స్థితిలోనే పోతూ ఉండాలి. ఈ ఆటను సాక్షిగా చూస్తూ ఉండాలి. మరి అది పాత సంస్కారాలు ఎట్లా ఎట్లా వస్తూ ఉంటుంది. కుక్కలాగా పాత సంస్కారం, పిల్లిలాగా వస్తుంది, కోతిలాగా పులిలాగా రాని. అయితే అది వస్తుంది మారుతుంది, వాళ్ళు మారిపోదారు కానీ మనం మారకూడదు. कोई भी खेल में कोई पार्ट बजाता है तो आप भी उसके साथ ऐसे ही भागने व दौड़ने लगने जान. ఎవరైనా అంటే రేస్ ఉంటుంది అనుకోండి, మనం చూస్తాం, వాళ్ళ పాటుగా రేస్ చేస్తూ ఉంటారు, కానీ మనం చూసేవాళ్ళు దాన్ని బయట. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క సంస్కారం వస్తుంది, ఒకరిలో కాంపిటీషన్ సంస్కారం వస్తుంది, ఒకరిలో ఉండి ఈర్ష్యా సంస్కారం వస్తుంది, ఒకరిలో ఎట్లా సంస్కారం అది వాళ్ళ లోపల ప్రవేశం అవుతుంది పోతుంది. అయితే మనం దాని అనుసారంగా నడుచుకోకూడదు. మన సాక్షిగా చూసేవాళ్ళు కావాలి, చూసేవాళ్ళు కానీ వాళ్ళ వెంట చేరి పరిగెత్తేవాళ్ళు కాదు. तो माया नीचे गिराने के लिए आए या कोई भी स्वरूप में आए लेकिन आप उसका खेल देखते रहो. అట్లనే మాయ మన కింద పడేసేదానికి అయినా వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది అనుకోండి. అయితే మనం మాయ ఆటనే చాలా సాక్షిగా చూస్తూ ఉండాలి. ఎవరినైనా ప్రవేశమై వస్తుంది మాయ, అర్థమైందా? అయితే మనం మాత్రం మన ఆంతరిక స్థితి అచల్ అడోల్ భావ చెప్పినారు కదా బాబా. జెండా ఎగిరేటప్పుడు మనకు వరదానాలు పుష్పం అమర్ భావ అచల్ అడోల్ భావ చెప్పినారా లేదా? ఆ స్టేజ్లో మనం ఉండాలి. तो कैसे नीचे गिराने के लिए आए उसके रूप को कैच करो. అంటే ఒక్కొక్కసారి మాయ వేరే వాళ్ళ ప్రవేశం అయ్యి మన కింద పడేసేదానికి వస్తుంది. అయితే ఆ ఆటను క్యాచ్ చేయాలి మనం. దీనికోసం వచ్చింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళలో వెరైటీగా ప్రవేశం అయ్యి మన ఆంతరిక స్థితిని కింద పడేస్తుంది. అది జాగ్రత్తగా ఉండండి, మాయను క్యాచ్ చేయండి, ఏ రూపంలో వచ్చింది ఎట్లా అని.
खेल समझ करके सीन को साक्षी हो करके देखो। आगे के लिए और स्व की स्थिति को మజబూత్ बनाने శిక్ష లే ఆగే బడు. అంటే ఇంకా ముందు పోయేదానికోసం మనం స్వస్థితినే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా చేసుకునేదానికి బాబా దగ్గర ఉండి శిక్షణ తీసుకొని ముందు పోతూ ఉండాలి. అంటే మాయ ఏం వచ్చిందో దాంట్లో ఉండి కూడా లెసన్ నేర్చుకోవాలి. ప్రతి పరిస్థితిలో కూడా మనం లెసన్ నేర్చుకోవాలి. అంటే శిక్షణ మాయ ఏ రూపంలో వచ్చినా సరే మనకు శిక్షణ ఇచ్చిపోతుంది. అది మనం నేర్చుకోవాలి. మన హై స్టేజ్లోనే పోతూ ఉండాలి, కానీ దానికి వశమై కింద పడకూడదు. వెరైటీ రూపంలో వస్తుంది మాయ. కొందరిలో అనుమానం ప్రవేశమయ్యి మన దగ్గర వచ్చి ఏమేమో మాట్లాడతారు వాడు. అయితే మన పడగండ మన చూసుకోవాలి. కొందరిలో ఈర్ష్య ప్రవేశమయ్యి వాళ్ళ మన దగ్గర వస్తుంది. కొందరిలో కాంపిటీషన్ ఫామ్లో వస్తుంది. కొందరిలో ఇట్లా మాయ పనే అట్లా వెరైటీగా మన పడేసేదాన్ని. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, స్ట్రాంగ్గా చేసుకోవాలి మన మానసిక స్థితిని. तो शिवरात्रि का उत्सव अर्थात उत्साह दिलाने वाली उत्सव सिर्फ आज का दिन ही नहीं, लेकिन सदा ही आपके लिए उत्सव है और उत्साह के साथ उत्सव. బాగా చెప్తారు. శివరాత్రి అంటేనే ఉత్సవం ఇచ్చేది, అంటే ఉత్సాహం ఇప్పించేదానికి ఆ ఉత్సవం వచ్చింది. శివరాత్రి వచ్చింది. ఒకరోజు కోసరం కాదు, రోజు మనకు ఉత్సవమే కదా. అంటే ఉత్సాహంగా ఉండే ఉత్సవం. ఈ సదా స్మృతిలో పెట్టుకోండి. तो इस स्लोगन को सदा याद रखना और अनुभव करते जाना. इसकी विधि सिर्फ 2 शब्दों में है. అంటే ఉత్సవం మరి ఉత్సాహం, ఈ 2 శబ్దాలు స్మృతిలో పెట్టుకోండి. సదా ఈ స్లోగన్ను స్మృతిలో పెట్టుకునే అనుభవం చేయండి. దానికోసం 2 మాటలు ఏమి మనం ప్రాక్టీస్ చేయాలంటే, ఒకటి సదా సాక్షి హో కర్కే దేఖనా और बाप के साथ बन करके रहना. ఒకటి సాక్షిగా అన్నీ చూడాలి. ఎవరు ఏం చేస్తారు, ఎట్లా మన ముందు మనుషులు వస్తారు. బ్రాహ్మణ్ పరివారంలో కూడా వెరైటీగా అది ప్రవేశమై వస్తూ ఉంటుంది. సాక్షిగా చూడండి. మరి బాబా సాక్షి అయ్యి ఉండండి. సాక్షి మరి సాతి. మొన్న వాణిలో సాక్షి మరి సారథీన గురించి చెప్పినారు. ఈరోజు సాక్షి మరి సాతీన గురించి చెప్పినారు. बाप के साथी सदा रहेंगे तो जहाँ बाप है तो साक्षी होकर के देखने से सहज ही माया जीत बन अनेक जन्मों के लिए जगत जीत बन जाएंगे. బాబా చెప్తారు. బాబాని మనం సదా సాత్విగా చేసుకొని ఉండాలి. ఎక్కడ బాబా సాత్విగా ఉంటారు అప్పుడే మనం అన్నీ సాక్షిగా చూసి ఈజీగానే మాయా జీత్ అయిపోతాం. మాయా జీత్ అంటే అనేక జన్మానికి, జగజ్జీత్ అంటే రాజా. అనేక జన్మానికి రాజా కావాలంటే ఇప్పుడు మాయను జయించాలి. మాయను జయించేదానికి సాక్షిగా అన్ని చూడాలి. దానికోసం బాబాని సాత్విగా చేసుకొని ఉండాలి. తో సమజా క్యా కర్నా. శివరాత్రికి ఏం చేయాలో అర్థమైందా? ఎంత బాగుంది ఉత్సవం చేసేది. उत्साहंगा उंडी उत्सव. स्वयं बाप हर बच्चे को साथ देने के लिए गोल्डन ऑफर कर रहे हैं, इसलिए सदा साथ रहो. स्वयं भगवान మనకు ఆఫర్ చేస్తారు, నేను సదా నీ వెంట ఉంటాను అట్లా. మరి ఆఫర్ను స్వీకారం చేయాలనా లేదా? భగవాన్ ఆఫర్ చేస్తారు, చెప్తారు బాబా, నేను నీ వెంట ఉండేదానికి సదా రెడీగా ఉన్నాను, నువ్వు నన్ను నీ వెంటనే పెట్టుకో అట్లా అని. సో సదా సాతి అయ్యి ఉండాలి. గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ ఆఫర్ ఇది. అర్థమైందా? గోల్డెన్ ఆఫర్ అంటే బంగారు ఛాన్స్ ఇది. ఇది పోగొట్టుకునేస్తే మళ్ళీ దొరకదు. ఇప్పుడే అది కూడా సంఘంలోనే భగవాన్ మన సాతి అవుతారు.
तो वैसे डबल फॉरेनर्स अकेले रहना पसंद करते हैं। वो साथ इसलिए नहीं करते हैं कहाँ बंधन में न बन जाए, స్వతంత్ర రహే. ఫారినర్స్ యూజువల్లీ చాలామంది మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళు ఒకరే ఉండేదానికి చాలా ఇష్టం. ఎందుకోసం అంటే ఎక్కడైనా బంధంలో ఇరుకొని పోదామో ఏమో అట్లా అని వాళ్ళకు స్వతంత్రంగా ఉండేది చాలా ఇష్టం. అందువల్ల స్వయమే బంధంలో ఇరుకొని పోరు, ఎవరి దగ్గరైనా పోయి మ్యారేజ్ చేసుకొని. అయితే అదేమో మనుషుల దగ్గర సరిపోతుంది, కానీ పరమాత్మ దగ్గర మాత్రం మనం సాతి అయ్యి ఉండాలి. అప్పుడు సత్యమైన స్వతంత్రత, బంధం నుంచి ముక్త అవస్థ అనుభవం అవుతుంది. శివబాబా దగ్గర మనం సాతిగా ఉంటే, మనుషుల దగ్గర సాతి అయితే బంధంలో ఇరుకొని పోదాం మనం. అయితే శివబాబా దగ్గర ఉండి సాతి మనం సత్యమైన స్వతంత్రత అని అనుభవం చేస్తాం. అర్థమైందా? ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. సాతి యోధన చేసుకోవాలి, సాక్షి ఎక్కడ ఉండాలి అట్లా అని. మాయని సాక్షిగా చూడాలి, ఆటనే. వేరే వాళ్ళు అనేక ప్రకారమైన ఆటలు చూపిస్తారు మన కింద పడేసేదానికి, జాగ్రత్త. తో ఆజ్ కా దిన్ డబుల్ ఉత్సవ్ కా హై. ఈరోజు 2 ఉత్సవాలు. ఏమి 2 उत्सवाल? वैसे सीजन भी उत्सव का है और यादगार भी उत्सव भी. बाप दादा सभी विदेशी के बच्चों को सदा याद करते भी है और आज भी विशेष दिन की याद दे रहे हैं, क्योंकि जो भी जहाँ से भी आए होंगे तो सभी के याद पत्र लाए होंगे. कार्ड, पत्र, टेलीफोन सब लाए, टोलियाँ भी लाए, कार्ड भी, पत्र भी, टोलियाँ भी लाए. तो जिन बच्चों ने दिल के उत्साह का याद प्यार व किसी भी रूप से अपनी याद निशानी भेजी है, उन सब बच्चों को बाप दादा भी विशेष याद का रिटर्न पदम गुणा दे रहे हैं. और बाप दादा देख रहे हैं कि हर बच्चे के अंदर सेवा का और सदा माया जीत बनने का उमंग उत्साह बहुत अच्छा है. అంటే ఈరోజు ఫారినర్స్ చాలామంది వచ్చినారు. బాబా అందరికీ యాద్ ప్యార్ కూడా ఇస్తారు. అక్కడ ఉండి చాలామంది ఫారినర్స్ ఏం చేసినారంటే బాబాకు గ్రీటింగ్స్ పంపించినారు. గ్రీటింగ్స్లో వెరైటీ కార్డ్స్, పాత్ర, టోలీలు అని పంపించినారు. చాలా ఉత్సాహంగా యాద్ ప్యార్ ఇచ్చి పంపించినారు. బాబా కూడా వాళ్ళకు రిటర్న్ పదం గుణ యాద్ ప్యార్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి సేవ మరి మాయా జీత్ అయ్యేది ఉమంగ్ ఉత్సాహాన్ని లక్ష్యం. చాలా మంచి లక్ష్యం పెట్టుకున్నారు ఉమంగ్ ఉత్సాహంతో. ఏమి లక్ష్యం? సదా సేవ చేయాలి, సదా మాయా జీత్ అయ్యే దాంట్లో ఉమంగ్ ఉత్సాహం. సో ప్రతి ఒక్క బిడ్డ కూడా తన శక్తి ఎంత ఉందో దానికంటే జాస్తి సేవలో ముందు పోతూ ఉన్నారు, ఎక్కువ సేవ చేస్తున్నారు. తనకి ఎంత శక్తి ఉందో దానికంటే జాస్తి చేస్తున్నారు. बाकी सच्ची दिल से दिल का समाचार बाप के आगे रखते हैं. तो सच्ची दिल पर बाप सदा राजी है. అంటే సత్యమైన మనసుతో దాని సమాచారం అంతా బాబా ముందు పెడతారు. సత్యమైన మనసు కావాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్ అంతా జరగలేదు. రియల్గా సత్యంగా బాబా దగ్గర ఉండాలి. అప్పుడే బాబాని మనం తృప్తి చేయొచ్చు. इसलिए दिल के समाचार में जो भी कोई छोटी मोटी बातें आती हैं तो वो बाप की विशेष याद के वरदान से समाप्त हो जाती है. అందుకే వాళ్ళ మనసులో ఏదో చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా విశేషంగా బాబా తలంపులో ఉండే ఆ వరదానం ద్వారా ఆ చిన్న చిన్న మాటలు సమాప్తి అయిపోతుంది. అంటే సత్యమైన మనసు ఉంటేనే ఏదో చిన్న చిన్న మాటలు, ఏదో సంస్కారాలు అదని సమాప్తి అయిపోతుంది. बाप का राज़ी होना अर्थात सहज बाप की मदद से माया जीत बनना. బాబాని తృప్తి చేసేది అంటే సత్యమైన మనసుతో సత్యత ఆధారంలో బాబాని తృప్తి చేసేది అంటే బాబా సహాయం తీసుకొని
माया जीत ఈజీగానే అయ్యేది. इसलिए जो बाप को दे दिया, जो समाचार के रूप में, पात्र के रूप में, रूरवान के रूप में जब बाप के आगे रख दिया, दे दिया, तो चीज़ किसकी हो जाती है, वो अपनी नहीं रहती है. అంటే చాలామంది వాళ్ళ వాళ్ళ చార్ట్ రాసి పంపించినారు. ఏదేదో పాత సంస్కారాలు అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతుంది, అదన్నీ కూడా రాసి పంపించినారు. సో బాబా చెప్తారు, మీరు నాకు సమాచారం మొత్తం ఇచ్చేసినారు, లెటర్ రూపంలో కానీ సంభాషణలో కానీ, నా ముందు పెట్టేశారంటే ఆ పాత సంస్కారాలంతా ఇంకా మీది కాదు. అర్థమైందా? బాబాకి ఇచ్చేసినట్టుగా లెక్క. ఆ వీక్నెస్ అంతా ఇంకా బాబా ముందు పెట్టేశారంటే ఆ వీక్నెస్ ఇంకా మనది కాదు అని అర్థం. అంటే మన దగ్గర రాదు, ఇంకా బాబా చూసుకునేస్తారు. మనం ఇచ్చేసాం, దాని నుంచి మనం ముక్తి అయిపోతాం. ఏంటంటే పరమాత్మ దృష్టిలో మనం సత్యంగా మనలో ఉండే వీక్నెస్ అంతా ఒప్పించేసాం, చెప్పేసాం, బాబా దాన్ని తీసేస్తారు. బాబా రెస్పాన్సిబిలిటీ, మనం ఫ్రీ అయిపోతాం ఇంకా దాని నుంచి. అర్థమైందా? బాబా దగ్గర చెప్పేసాం, मैंने बाबा के आगे रख दिया है, अर्थात दे दिया है. बाकी विदेश में उमंग उत्साह की लहर अच्छी. ఫారినర్స్ చాలా ఉమంగ్ ఉత్సాహంతో బాగా సేవ చేస్తారు. సదా నిర్విఘ్న అయ్యేసి ఉమంగ్ ఉత్సాహంతో బాబా సేవ చేసి బాబాని ప్రత్యక్షం చేసి చాలా సంతోషంగా ఉన్నారు. బాబా కూడా వాళ్ళ సేవను చూసి బాబాని ప్రత్యక్షం చేసి ఉమంగ్ ఉత్సాహాన్ని చూసి బాబా కూడా సంతోషమే. अच्छा सदा अनादि और आदि रचना के रूहानी नशे में रहने वाले. మనం బాబా కోసం అనాది రచనను అయినా ఆది రచనను అయినా అట్లా ఆత్మిక నశాలో ఉండేవాళ్ళు. సదా హర్ గడి ఉత్సవం సమాన్ మారానే వాళ్ళే. ప్రతి సెకండ్ను కూడా ఉత్సవానికి సమానంగా జరుపుకునేవాళ్ళు. మనకు ప్రతి సెకండ్ ఉత్సవమే, పండుగ, సదా పండుగే పండుగ. ఒక్క సెకండ్ కూడా ఫ్రీ లేదు, మనం పండుగ చేస్తూనే ఉంటాం. సదా యాదోర్ సేవాకే ఉత్సాహమే రానివ్వాలి. మరి తలంపు సేవ రెండిట్లో ఉత్సాహంలో ఉండేవాళ్ళు. సదా మాయాకి హర్ పరిస్థితికో కేల్ సమజ్కర్ సాక్షి హోకర్ దేఖనే వాళ్ళే. సదా మాయ ఏ పరిస్థితిని తీసుకొస్తాను దాని ఆటను అనుకొని సాక్షిగా చూసేవాళ్ళు. సదా బాప్కే సాత్ హర్ కదమ్ మే సాథీ బన్కర్ చల్నే వాలే. సదా ప్రతి అడుగు బాబా సాథీ అయ్యేసి నడుచుకునేవాళ్ళు. ऐसे सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं को अलौकिक जन्म की मुबारक के साथ साथ याद प्यार और नमस्ते. ఈ విధంగా సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు అలౌకిక జన్మాని శుభాకాంక్ష మరి యాత్యార్ నమస్తే బాబా చెప్తారు. सभी अति स्नेही दिल तक तनशीन बच्चों को पावन शिव जयंती की पदम गुणा याद प्यार मुबारक. అందరూ అతి స్నేహి బిడ్డలు, పరమాత్మ హృదయ సింహాసన అధికారి బిడ్డలు. వాళ్ళకు ఈ పావన్ శివ్ జయంతి పదం గుణ యాద్ ప్యార్ మరి శుభాకాంక్ష చెప్తారు బాబా. మరి వరదానం, किसी भी कमी कमज़ोरी को न देख अपने गुण व शक्ति का सहयोग देने वाले మాస్టర్ దాతా భావ. ఏ ప్రకారమైన వీక్నెస్ కానీ, వేరే వాళ్ళ వీక్నెస్ కానీ, స్వయం వీక్నెస్ కానీ చూడకుండా మన గుణాల ఆధారంలో శక్తిది సహయోగం ఇచ్చేవాళ్ళు, సహయోగం ఇచ్చేవాళ్ళు మాస్టర్ దాతా భావ. దాత అంటే ఇచ్చేవాళ్ళు. ఏమి ఇచ్చేవాళ్ళు? శక్తులు మరియు గుణాలు, సహయోగం ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళకి కూడా. तो मास्टर दाता वह है जो सदा इसी रूहानी भावना में रहने की सर्व रूहे हमारे समान वर्षे के अधिकारी बन जाए. అంటే మాస్టర్ దాత అంటే ఆత్మిక భావనలో ఉండి సర్వ ఆత్మలు కూడా మన సమానం ఆస్తి తీసుకునే
అధికారి కావలే అట్లా అని అనుకునే వాళ్ళే మాస్టర్ దాత అవుతారు. వేరే వాళ్ళకి కూడా ఇప్పించేవాళ్ళు. కిసీకి भी कमी कमज़ोरी को न देख वे अपनी धारणा किए हुए गुणों का शक्तियों का सहयोग देते हैं. మాస్టర్ దాత ఎవరంటే వేరే వాళ్ళ వీక్నెస్ కానీ లోపాలు కానీ ఇదంతా చూడకుండా తనలో ఉండే ధారణ చేసుకునే శక్తి మరి గుణాలది సహయోగం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు కూడా వీక్గా ఉండే ఆత్మలకు కూడా. ये ऐसा ही है, इस भावना के बजाय मैं इनको बाप समान बनाऊं, इस शुभ भावना. ఇట్లా అనుకోకూడదు. వీళ్ళు ఎప్పుడు ఇంతేలే ఏముంది దాంట్లో అట్లా అనుకోకూడదు. ఆ భావనకు బదులుగా నేను వీళ్ళ తండ్రి సమానం చేస్తాను అట్లా అని శుభ భావన పెట్టుకోవాలి. భావనని మార్చుకోవాలి. వీళ్ళు ఎప్పుడు ఇంతేలే 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 అని చెప్పకూడదు. దాని బదులుగా వీళ్ళని నేను ఎట్లయినా బాప్ సమాన్ మార్చాలి అట్లా భావన పెట్టుకోవాలి. साथ साथ यही श्रेष्ठ कामना होगी ये सर्व आत्माएं कंगाल दुखी अशांति से सदा सुख शांति स्वरूप माला माल बन जाए तब कहेंगे मास्टर दाता. అంటే మన శ్రేష్ఠ కోరిక ఉండాలి. ఏమంటే పాపం ఆత్మలు ఎప్పుడు ఎంత దుఃఖంగా అశాంతిగా పేదవాళ్ళుగా ఉన్నారు. దాని నుంచి ముక్తి అయిపోయేసి సదా సుఖం శాంతి సంపన్నత అనే అనుభవం చేయాలి. అట్లా అని భావనతో వాళ్ళని సంపన్న చేయాలి. అప్పుడు చెప్తారు మాస్టర్ దాత అట్లా అని. మరి స్లోగన్ मनसा वाचा कर्मणा सेवा करने वाले ही निरंतर सेवादारी है. उनके हर श्वास में सेवा समाई हुई है. అంటే మనస వాచ కర్మణ సేవ చేసే వాళ్ళే నిరంతర సేవాదారి. వాళ్ళ ప్రతి ఒక్క శ్వాసలో కూడా సేవాని సేవ ఉంటుంది. సదా సేవాని సేవ. అందరినీ ఉన్నతంలో తీసుకుపోవాలి. అందరికీ శాంతి ఇవ్వాలి. అందరికీ సుఖం ఇవ్వాలి. మనసులో అదే అనుకుంటారు. వాళ్ళ వాచాను అదే. వాళ్ళు చేసే పని కూడా అట్లే ఉంటుంది. వాళ్ళే నిరంతర సేవాదారి. మరి ఈరోజు 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగ దివస్ ఈరోజు. అందువల్ల అందరూ బాబా బిడ్డలు 6:30 నుంచి 7 అంటే 5 గంటకే ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ అవుతుంది. అది నువ్వు వినండి. తర్వాత ఆకారి స్వరూపంలో ఉండి మన అందరికీ లైట్ మైట్ స్టేజ్లో ఉండి విశ్వం మొత్తం పవిత్రతా కిరణాలు ప్రకృతి సరి సర్వ ఆత్మలు సరి పవిత్రతా కిరణాల ద్వారా సతు ప్రధానంగా చేసే సేవ చేసేవాళ్ళు కావాలి. అట్లా యోగం చేయండి. ఓం శాంతి. सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे. सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे. सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे. जो तुझसे हो न पाएगा हो न पाएगा उसे भगवान कर देंगे. सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे. सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे.
रास्ते पर प्रभु का नाम लेकर चल। तू इस जीवन के रास्ते पर प्रभु का नाम लेकर चल। बुराई से जरा बचकर भला कोई काम लेकर चल। बुराई से जरा बचकर भला कोई काम लेकर चल। तू चल कल्याण को सबके, तू चल कल्याण को सबके, तेरा कल्याण कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे। हमने संवरते काम देखे हैं। प्रभु के नाम से हमने संवरते काम देखे हैं। जहाँ मुश्किल ही मुश्किल थी वहाँ आराम देखे हैं। जहाँ मुश्किल ही मुश्किल थी वहाँ आराम देखे हैं। तेरी हर मुश्किल का हल वो, मुश्किल का हल वो अरे नादान कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे। अपनी गोद में तुझको भरोसा कर उठा लेगा। वो अपनी गोद में तुझको भरोसा कर उठा लेगा। तू अपना कर्म करता चल बाकी वो संभालेगा। तू अपना कर्म करता चल के बाकी वो संभालेगा। तुझे अपनी दया से वो, तुझे अपनी दया से वो तू सुन हैरान कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे। जो तुझसे हो न पाएगा, तुझसे हो न पाएगा, उसे भगवान कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे। सफर कितना भी मुश्किल हो प्रभु आसान कर देंगे।